10వ తరగతిలో 100% ఉత్తీర్ణత కృషి చేస్తున్నామని మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం ఎంఈఓ బుధారపు శ్రీనివాస్ అన్నారు. పెద్దవంగర హైస్కూల్లో వీత్రినుస్తో ఎంఈఓ మాట్లాడుతూ 10వ తరగతి మెరుగైన ఉత్తీర్ణత సాధించడం కోసం ఉపాధ్యాయులకు అవగాహన కల్పిస్తూ విద్యార్థులకు స్పెషల్ క్లాసులు స్టడీ అవర్స్ నిర్వహిస్తున్నామని తెలిపారు. మండలంలో అన్ని పాఠశాలల్లో కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ నిర్వహిస్తూ 100% ఉత్తీర్ణత కోసం కృషి చేస్తున్నామని ఆయన తెలియజేశారు. విద్యార్థులు మెరుగైన విద్య కోసం ప్రభుత్వ బడుల్లో చేర్పించడానికి తల్లిదండ్రులు కృషి చేయాలని వారన్నారు. నా పేరు శ్రీనివాస్, నేను ఎంఈఓ పెద్దవంగర. ప్రభుత్వం చేపడుతున్నటువంటి చక్కటి విద్యా కార్యక్రమాలతో విద్యారంగం ముందుకు పోతున్నది. 10వ తరగతి విద్యార్థులకు నిన్నటి వరకు ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ పూర్తయినాయి. ఈ రోజు నుంచి మళ్ళీ ఎగ్జామ్స్ పేపర్స్ అన్నింటినీ కూడా అనాలిసిస్ చేస్తూ వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి శిక్షణ అందజేస్తున్నాం. తప్పకుండా పోయిన సంవత్సరం వచ్చినట్టుగానే 100% రిజల్ట్స్ తీసుకురావడానికి ఉపాధ్యాయులందరూ కూడా కృషి చేస్తున్నారు. మండలంలో పెద్దవంగర మండలంలో అన్ని స్కూళ్ళు 100% రిజల్ట్ తీసుకురావడానికి ప్రణాళికాబద్ధంగా ముందుకు పోతున్నటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే ప్రైమరీ స్కూల్స్, యూపీ స్కూల్స్, హై స్కూల్స్ అన్నీ కూడా పెద్దవంగర మండలంలో చాలా చక్కగా పనిచేస్తున్నాయి. ఉపాధ్యాయులు అందరూ అంకిత భావంతో కృషి చేస్తున్నారు, మంచి ఫలితాలు తీసుకొస్తున్నారు. ఏ ప్రైవేటు పాఠశాలలో పోయేటువంటి విద్యార్థులతో పోల్చినా కూడా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు అప్ టు ది మార్క్, వాళ్ళు చదవడంలో ముందంజలో ఉంటున్నారు. ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ అందుతుందనేటువంటి అభిప్రాయం ఇవాళ ప్రజల్లో కూడా కలిగింది. అట్లా పోయిన సంవత్సరం కూడా మాకు అడ్మిషన్స్ పెరిగినాయి గతంతో పోలిస్తే. ఈ సంవత్సరం కూడా మంచి ఫలితాలు తీసుకొచ్చి మా తల్లిదండ్రుల, ప్రజల, సమాజం యొక్క ఆదరణకు, అభిమానానికి మేము చూరగొనేలాగా మేము ప్రయత్నం చేస్తున్నాం. తప్పకుండా ఈ సంవత్సరం కూడా మంచి ఫలితాలు తీసుకొచ్చి ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయడం కోసం కృషి చేస్తున్నాం. ప్రజలందరూ కూడా ఆలోచించి అనవసరంగా ప్రైవేటు పాఠశాలల వైపు వెళ్ళి డబ్బులు వృధా చేసుకోకుండా మనకు అందుబాటులో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలి. ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులందరూ కూడా చక్కటి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందజేస్తున్నారు. ఒకప్పటి పరిస్థితుల కంటే భిన్నంగా ఈసారి గవర్నమెంట్ కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహిస్తూ చక్కటి మధ్యాహ్న భోజనం, ఒక రోజు తప్పించి రోజు ఎగ్గు, తర్వాత మధ్యలో ఉన్నటువంటి ఆ డేస్లలో రాగి జావా ఇవన్నీ అరేంజ్ చేయడమే కాకుండా మరి బుక్స్ అట్లాగే 10th క్లాస్ పిల్లలకు ఈజీగా పాస్ కావడం కోసం అభ్యాస దీపికలు ఇవన్నీ కూడా అందజేస్తూ, యూనిఫామ్స్ కూడా 2 జతల యూనిఫామ్స్ కూడా అందజేస్తూ మరి పాఠశాలలు బలోపేతం చేయడంలో ప్రభుత్వం కృషి చేస్తుంది. ఎప్పటికప్పుడు నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయడం కోసము మా రాష్ట్ర స్థాయి అధికారులు, జిల్లా అధికారులు, గౌరవ కలెక్టర్ గారు కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహిస్తున్నటువంటి పరిస్థితిలో మా ఉపాధ్యాయులందరూ కూడా చిత్తశుద్ధితో, అంకితభావంతో పనిచేస్తున్నారు. తప్పకుండా ఈ సంవత్సరం కూడా మంచి ఫలితాలు తీసుకొచ్చి, గత సంవత్సరం కంటే మంచి ఫలితాలు తీసుకొచ్చి విద్యార్థులందరూ కూడా పాస్ అయ్యేలా చేస్తామని, ప్రజల ఆదరాభిమానాలు చూరగొంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు.